తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. అన్ని రంగాలకు బడ్జెట్లో సమ ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు. తమ బడ్జెట్లో వాస్తవికత ఉందని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి అన్యాయం చేసిందే కేసీఆర్ అని విమర్శించారు. ఈ నెల 13న బీఆర్ఎస్ సభకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని వెంకటరెడ్డి ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు సర్కార్ 1200 కోట్లు బకాయి పడిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాహకంతో బడ్జెట్లో 13% 13,000 కోట్లు అప్పులకే పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేదల బడ్జెట్ అని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో బడ్జెట్లో సమ ప్రాధాన్యతను ఇచ్చామని తెలిపారు. మనకు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం 30 టీఎంసీ ఎస్ఎల్బిసి టన్నలు ఎందుకు పెట్టాం? మనకు అలాట్మెంట్ వాటర్ ఉన్నది, ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది, బ్రిజేష్ ట్రిబ్యునల్ అని సొరంగాన్ని నేను 2005లో శాంక్షన్ చేయించి మొదలు పెడితే కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదుగా కనీసం ఆయన పోలేదు, హరీష్ రావు పోలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు, మళ్ళీ ఆయన గురించి మాట్లాడిపోవద్దు. మీరు కుర్చీ చేసుకొని కూర్చున్నాడు, ఒక్కసారి ఆయన పోవాలన్నా? ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నాడు రేపు? అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తలో, లేకపోతే అంబేద్కర్ చౌరస్తనో, లేకపోతే జగజీవనాథ్ చౌరస్తా దగ్గరనో ఒక కుర్చీ, ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. ఒక కుర్చీ వేస్తాం, దాని మీద టవల్ వేసి, పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడతాం, వచ్చి చూసుకోమని బొమ్మని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మోండా మార్కెట్ రామ్ గోపాల్పేట్ ప్రభుత్వ పాఠశాలలో పవర్ బోర్వెల్ ను ప్రారంభించారు. పాఠశాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రం నిధులిచ్చినా గత ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. రాష్ట్ర బడ్జెట్ పేదలకు నష్టం కలిగించేలా విధంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. బడ్జెట్లో అన్ని రంగాలకు అన్యాయం చేస్తారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా విద్యారంగానికి అరకొర నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ భృతి కానీ, విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వసతులు పెంచే విషయంలో కానీ ఏమాత్రం వాళ్ళు కేటాయించిన నిధులు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు మాత్రము కోటలు దాటుతాయి తప్ప పనులు మాత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బయట దాటడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ మెరుగుపరచడం కోసం కావలసిన నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. కనీసము అన్ని పాఠశాలలో మెరుగైనటువంటి మంచినీటి వసతి, టాయిలెట్ల వసతి, ఆ టాయిలెట్లకు సంబంధించినటువంటి పరిశుభ్రమైనటువంటి మిడ్ డే మీల్స్, దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, సకాలంలో వాళ్ళకి సంబంధించినటువంటి ట్యూషన్ ఇతరత్ర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా పేద ప్రజలకు న్యాయం చేసేటువంటి వ్యవస్థ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో డిఎన్ఏలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ప్రజలను విభజించి పాలించేటువంటి పరిస్థితి, ఓటు బ్యాంక్ పెంచుకునేటువంటి పరిస్థితి చేస్తుంది తప్ప మాటల గారడే తప్ప వాస్తవంగా పేద ప్రజలకు కానీ బడ్జెట్లో కేటాయింపులు కానీ ఏమాత్రం జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తాం. యాకత్పురా కాజాబాగ్ బస్తీలో వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్రబాబు యాదవ్ పాల్గొన్నారు. దేశ ప్రజల అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వీరేంద్రబాబు యాదవ్ అన్నారు. ఇల్లు లేని వారికి ఇళ్లను, పేదలకు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు. మందులు ఉచితంగా ఇస్తున్నారు, బీపీ చెక్ చేస్తున్నారు, షుగర్ టెస్ట్ చేస్తున్నారు. మరి అట్లనే మహిళలకి, గర్భిణీ మహిళలకి వాళ్ళకి కావాల్సిన మందులు కూడా ఇస్తున్నారు. ఇక్కడ డాక్టర్ సాబులు ఉన్నారు, నర్సులు ఉన్నారు. చిన్నపిల్లలకు కూడా జ్వరం అట్లాంటి వస్తే కూడా ఇక్కడికి రాండి, వచ్చి ఏదైతే మందులు ఇస్తున్నారో ఫ్రీగా ఇస్తున్నారు, ఏం ఛార్జ్ చేయరు. కాబట్టి మీ అందరు రండి. ఆధార్ కార్డులో మన కరెక్షన్ చేసుకోవాలంటే కూడా రావచ్చు. మరి అట్లనే ఇక్కడ లోన్ ఏమైనా మీకు ఏమైనా లోన్లు కావాలంటే కూడా ఆ లోన్లో కూడా అప్లికేషన్లు ఇస్తున్నారు. లోన్ల కాయిదాలు కూడా నింపవచ్చు. ఏ విధంగా లోన్లు తీసుకోవాలో కూడా చెప్తారు. మళ్ళీ గ్యాస్ లేకపోతే ఆ గ్యాస్ బుకింగ్ ఫ్రీగా బుకింగ్ చేస్తారు, అది కూడా చేపిస్తారు. ఇది వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ సార్ గ్యారంటీలు గరీబ్ వాళ్ళకి. మరి మీ అందరూ మీ బస్సు దగ్గర, అంటే మీరు ఆఫీసులో పోలేరు, మీ పేపర్లు చదవరు కాబట్టి మీ బస్సులోనే వచ్చి ఈయన నరేంద్ర మోడీ సాబ్ అంతే వేయించిండు. దీని సౌలభ్యం తీసుకోవాలి. మీ అందరూ మరి వచ్చి ఈ మెడికల్ క్యాంప్ లో కూడా రాండి, గర్భిణీ మహిళలు కూడా రాండి, మీకు ఇక్కడ మందులు కూడా ఇస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ను 8,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు పెంచాలని
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జు కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 8,000 కోట్లు కేటాయించారని అన్నారు. దీనిని 20,000 కోట్లకు పెంచాలని, చాలా వరకు పాత స్కీమ్లోనే కొనసాగిస్తున్నారని, రాష్ట్ర బడ్జెట్ 2,75,000 కోట్ల బడ్జెట్లో బీసీలకు 8,000 కోట్లు కేటాయిస్తే ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. బడ్జెట్లో కొత్త స్కీమ్లు ఏమీ లేవని, పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలు పెంచే ప్రస్తావన లేదని అన్నారు. అలాగే కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజులు రియంబర్స్మెంట్ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి బడ్జెట్ కేటాయింపు లేదని తెలిపారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని గత వారం రోజులుగా ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 రోజులు 5-6 ధర్నా, అదేవిధంగా 90 మంది ఎంపీలను కలిసినాం, అదేవిధంగా కేంద్ర మంత్రులను కలిసినాం, ఒక ప్రధానమంత్రిని తప్ప అందరినీ కలిసి బీసీలకు అన్యాయం జరుగుతుంది. నేను పార్లమెంట్లో కూడా మాట్లాడినా, మీరు అందరూ కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు బిల్లు పెట్టి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వండి, బీసీలు బిచ్చగాలు కాదు వాటాదారులు, ఎందుకు అన్యాయం చేస్తున్నారు బీసీలకు? మీరు 76 ఏళ్ల స్వతంత్రం లోపల కూడా బీసీలకు ఇంత అన్యాయం చేస్తారా? ఏ రంగంలో బీసీలకు న్యాయంగా వాటా వచ్చిందని నిలదీయడం జరిగింది. అందరూ ప్రతిపక్షాల పార్టీలన్నీ కూడా ఒకటే మాట, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీల పక్షాన మేము ఉంటాం, జనాభా లెక్కలు తీస్తాం, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెడతాం అని పార్టీలన్నీ కూడా అంటున్నాయి. ఈరోజు బీజేపీ పార్టీ దిగిరావాలి. బీజేపీ పార్టీ దేవుణ్ణి రాముణ్ణి మొక్కడం, కృష్ణుని పేరే నాకు ఉంది, ఇంకా దేవుళ్ళని మీరు చెప్పేది ఏంటి? దేవుళ్ళని మేమే మొక్కుతాం. బీసీ హిందువులు, బీసీలందరూ హిందువులు. మీరు ఇంకా ఓట్లు వేస్తామంటే వేస్తాం, మీరు పెట్టుండి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టుండి, బీసీలకు 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించండి, ప్రతి ఇంటికి 20 లక్షల రూపాయలు ఇవ్వండి, మీరు బీజేపీకే ఓటేస్తాం. మీరు ఏం చేయకుండా ఒక గుడి కట్టి అక్కడ రాముని బొమ్మ పెట్టి మీరు మొక్కుండి ఓట్లు వేయండి అంటే ఎన్ని రోజులు వేస్తాం మీకు ఓట్లు? మన్సూరాబాద్ డివిజన్ పెట్రోల్ బంక్ కాలనీలో స్టార్మ్ వాటర్ డ్రైవ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. గత జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రత్యేక చొరవతో వర్షకాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, వర్షపు నీరు నిలవకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా చంద్రపురి కాలనీ రోడ్ నంబర్ 5 నుండి సెంట్రల్ బ్యాంక్ కాలనీ మీదుగా కాకతీయ స్కూల్ వరకు స్టామ్ వాటర్ డ్రైన్ పైప్లైన్ వేయడం జరుగుతుందని కార్పొరేటర్ తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ను నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల హరీష్ రెడ్డి, నెట్టు యాదయ్య, కడారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఇక రెయిన్ వాటర్ వస్తే ఎప్పుడు అపార్ట్మెంట్లు మునిగిపోతున్నాయి అక్కడ వరకు మొత్తం రెయిన్ వాటర్కి సంబంధించి డబల్ రోడ్ ఎప్పుడు పోతాయి. ఇక్కడ కాకతీయ స్కూలు నాలా నుంచి ఈ విధంగా పోతాయి. 1,50,00,000 చిల్లర అంతా గతంలో 6 నెలల కింద స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్పెషల్గా పాత కమిషనర్ లోకేష్ కుమార్ గారు ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం జరిగింది. చంద్రపురి కాలనీ, సెంట్రల్ బ్యాంక్ కాలనీ, అదేవిధంగా కొంతమంది లో లెవెల్ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగా వస్తాయి. ఇది చాలా లేట్ అయింది. కాంట్రాక్టర్ కూడా 4 నెలల నుంచి, ఈ కాంట్రాక్టర్కే అక్కడ చింతలకుంటలో వచ్చింది, ఇంకొకటి వచ్చింది, 4 కోట్ల పైన బిల్లులు రాలేదని ఈరోజు స్టార్ట్ చేసిండు. ఇదంతా జర కాలనీ వాసులందరూ కూడా సహకరించాలి. కొద్దిగా 2-3 రోజులు ఇబ్బంది అవుతుంది. ఏంటంటే పైపులు వేసుకుంటా పైకి పోతుంటాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇందిరేశం గ్రామ పరిధిలో సత్యం మ్యారేజ్ బ్యూరో ప్రారంభోత్సవం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎంఆర్ అధినేత నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. ఎన్ఎంఆర్ నాయకుడు వీర్నాల సత్యనారాయణ ముదిరాజ్ సత్యం మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల ఉపయోగపడుతుందని నీలమధు ముదిరాజ్ పేర్కొనడం జరిగింది. సత్యం పరిచయ వేదిక అనేది అందరికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోలేని స్థితిలో ఉన్న వారికి కూడా సహాయకంగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా వివిధ అనేక కులాల పరిరక్షణకు, వివాహ వేడుకలకు ఈ యొక్క పరిచయ వేదిక ఉపయోగపడుతుందని సత్యం మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ వీర్నాల సత్యనారాయణ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎన్ఎంఆర్ వివిధ మండల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ పాయింట్ చెప్పుల షాపును కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం షాపు యజమాని హకీం బాయ్ ఆనంద్ కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించాలని, తద్వారా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఎదగాలని కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు. మంచి లాభాలతో హాకింబాయ్ వ్యాపారంలో ముందుకు వెళ్లాలని కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆకాంక్షించారు.
బంజారాహిల్స్ తాజ్ డెక్కన్ హోటల్లో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 50కి పైగా ముఖ్య అతిథిగా నటి శ్రీముఖ్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎడ్యుకేషన్ ఫేర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ ఫేర్ ను నిర్వహిస్తున్న ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ వారికి అభినందనలు తెలియజేస్తూ తనను కూడా ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ విద్య కోసం చాలా మంది విద్యార్థులు ప్రయత్నిస్తూ యూనివర్సిటీలలో అడ్మిషన్ ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఫేర్ ఒక మంచి అవకాశమని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుకై కృషి చేస్తున్న ఎక్సెల్లా వారిని కొనియాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో భవిష్యత్తులో నిర్వహించాలని ఆకాంక్షించారు. Dr. Kimberly Craig, and we have Dr. Eric Lamont here from Concordia University. And first we would love to thank Excella, Soujanya, and Arvind for the opportunity to be here at this event. Concordia University is located right in the middle of Minnesota, and a special message to the parents and the families and the students that are watching. We would love the opportunity to be able to work with you and provide an opportunity for you to study in the United States. We have a long-standing relationship with Excella. We've worked with them and partnered with them since 2016, and they do such a great job in caring for our students, and we will care for your students when you come to the United States. ప్రతి సంవత్సరం ఎక్సెల్లా ఎడ్యుకేషన్ వాళ్ళ ద్వారా 2000 స్టూడెంట్స్కి పైగా స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి వాళ్ళ కళని వాళ్ళు చదువుకోవాలనుకున్న డిగ్రీని కానీ ఏదైనా కానీ పూర్తి చేసుకుంటున్నారు. దానికి పూర్తి సహకారం ఇస్తున్న ఎక్సెల్లా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్లో యూకేలో అబ్రాడ్లో చదువుకోవాలని అనుకుంటున్నారో హ్యాపీగా ఎక్సెల్లాపై మీరు పూర్తి భరోసాను పెట్టి వీళ్ళ త్రూ గైడెన్స్ మొత్తం తీసుకొని హ్యాపీగా మీ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో కంగ్రాచులేటింగ్ ఎక్సెల్లా ఫర్ దేర్ అమేజింగ్ వర్క్ అండ్ ఐ రిక్వెస్ట్ ఐ ఇన్వైట్ ఆల్ ది స్టూడెంట్స్ ఇంకా ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఎక్సెల్లాని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళి చదువుకుంటారు విత్ ఎవ్రీ అష్యూరిటీ పాసిబుల్ అని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. సీతాఫల్ మండి డివిజన్లో మహమ్మద్గూడలోని బైత్ మాల్ ఆర్గనైజేషన్ వారికి కార్పొరేటర్ సామల హేమ ఆర్థిక సహాయం అందించారు. తమ సొంత నిధుల నుంచి ₹1,00,000 కార్పొరేటర్ సామల హేమ అందజేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ₹1,00,000 బైతుమాల్ ఆర్గనైజేషన్ స్వంత భవనం నిర్మాణం కొరకు వారికి అందజేయడం జరిగిందని కార్పొరేటర్ సామల హేమ అన్నారు. ఏదైనా సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మైనారిటీల సంక్షేమం కొరకు కృషి చేస్తామని సామల హేమ హామీ ఇచ్చారు. బాలకృష్ణ గురుస్వామి ఆవు పాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని, ఆవు ఒక కులానికో మతానికో సంప్రదించింది కాదని, ప్రతి ఒక్కరికి ఒకే రకమైన పాలు ఇస్తుందని, అలాంటి గోవులు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి కుకట్పల్లి జయనగర్ కాలనీలో స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ వారు దేశీయ ఆవు పాలు పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలకృష్ణ గురుస్వామి వడ్డీ కృషిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోమాతను రక్షించాలని, ఆధునిక సైన్స్ వల్ల సాధ్యం కాని ఎన్నో విషయాలు మానవ జీవితంలోనూ ఆటంకాలను అధిగమించేందుకు ఆవు ద్వారా 100% సాధ్యమవుతుందన్నారు. పూర్వం 150 కోట్ల ఉన్న ఆవులు ప్రస్తుతం 10 కోట్ల ఆవులకు అంతరించాయని, భారతదేశంలోనే ప్రతిరోజు 50,000 ఆవులను మాంసానికి వినియోగిస్తున్నారని, ఈ దుశ్చర్యను నిర్మూలించి గోవులను రక్షించాలని కోరారు. గోమాత పంచగవ్యాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో అన్ని రకాల రోగాలను నిర్మూలించడానికి గోమాత ఉపయోగపడుతుందన్నారు. పాలకులు గోవధను నిర్మూలించి ప్రతి ఒక్కరూ గోవులను రక్షించాలని, మన హిందూ సంప్రదాయాలను కాపాడాలని కోరారు. ఏ దేశంలో అయితే గోవు మాతగా కొలవబడుతుందో అదే దేశము ఆవిడ తలనరికి విదేశాలకు ఎగుమతి చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం గోప్రేమికులైన మనందరము ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో అంతరించిపోతున్న గోజాతి, మన భారతీయుల సాంస్కృతిక చిహ్నమైన గోవు కేవలం సాంస్కృతిక చిహ్నమే కాదు, మనకి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉపయోగపడే గోవుని మనము కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. అయితే ఒక అరటిపండు పెట్టి పూజలు చేసి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి బాధ్యత అయిపోతుంది అనుకుంటుంది హైందవ సమాజం. అలా కాదు,
గోవుని కాపాడాలి అంటే గోవు యొక్క పంచగవ్యాల వినియోగాన్ని మన ఇళ్లల్లోకి తీసుకొస్తే కానీ తిరిగి పూర్వ వైభవం ఏదైతే ఉందో అసేతు హిమాచలము మనము ఒక్క భిక్షగాడిలైన సమాజం ఎప్పుడైతే చూసామో అలాంటి సమాజాన్ని మనం తిరిగి చూడగలమని ప్రగాఢంగా నమ్ముతూ రోజు 50,000 ఆవులకు పైగా భారతదేశ వ్యాప్తంగా అతి విచక్షణ రహితంగా కోసేస్తూ ఉన్నారు. ఈరోజు గోమాంసం ఎక్స్పోర్టేషన్లో మన భారతదేశము దాదాపు 2వ స్థానానికి చేరుకుంది. ఒక్కసారి ఆలోచించండి, మన గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు. యజ్ఞయాగాది క్రతువులకు పంచగవ్యాలు కావాలి. అలాంటి పంచగవ్యాలు కావాలంటే గోవులు లేకపోతే పంచగవ్యాలు లేవు. వర్షం పడాలంటే యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయాలంటే పంచగవ్యాలు కావాలి. ఈ గోవులు అంతరించిపోతే మన పిల్లల భవిష్యత్తు ఎట్లా? వర్షాలు లేకపోతే ఈ భూమిపై పంటలు ఏ విధంగా పండుతాయి? రేపు మన భవిష్యత్ పిల్లలకు ఆహారం ఏ విధంగా? అందుకే పాలకులు, ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇక్కడ ఆవును మతంతో ముడిపట్టద్దు. ఆవుకు మీరెవరు పూజ చేయాల్సిన అవసరం లేదు. సైంటిఫిక్గా మీ అందరికీ ఆవు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు పెద్ద ఎత్తున మెడికల్ మాఫియా అవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం అయిందని తెలంగాణ వీఆర్ఓల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రాల వల్లనే వీఆర్ఓలు చిన్నాభిన్నమయ్యారని, రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా గాడి తప్పిందన్నారు. హైదరాబాద్ ఆబిడ్స్లోని మీడియా ప్లస్ సెంటర్లో జరిగిన తెలంగాణ వీఆర్ఓల జేఏసీ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. వీఆర్ఓల వ్యవస్థ రద్దు చేయడం వంటి తప్పుడు చర్య, కక్ష సాధింపు, ఏకపక్ష నిర్ణయమని విమర్శించారు. వీఆర్ఓలు లేకపోవడంతో రాష్ట్రంలో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. కేసీఆర్ తీరు వల్లనే ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం జరిగిందని, గతంలో వీఆర్ఓల వల్లనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని గత పాలనలో మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి విన్నవించామని, మాజీ ముఖ్యమంత్రి అయితే తమతో మాట్లాడడానికి సమయం కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థ మళ్లీ పునరుద్ధరిస్తామని ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారిని నియమించాలని, రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. గ్రామ అధికారి లేని పక్షంలో ఖరీదైన భూములు కబ్జాలకు గురవుతున్నాయని, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వీఆర్ఓలు పదోన్నతుల్లో సీనియారిటీలను తప్పనిసరిగా పాటించాల్సి ఉందని, వీఆర్ఓలను సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా అప్గ్రేడ్ చేయాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు విధి నిర్వహణలో 178 మంది వీఆర్ఓలు మృతి చెందారని, వారి కుటుంబాలకు కారుణ్య నియామకాల పేరిట రెవెన్యూ శాఖలోని ఉద్యోగాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని సతీష్ తెలిపారు. ఒకవేళ మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రత్యామ్నాయమైన వ్యవస్థ ఈ రాష్ట్రంలో రెవెన్యూ శాఖకు, గ్రామ రెవెన్యూకు శాఖకు అవసరమని కూడా గ్రామ లెవెల్లో అధికారిని నియమించాలని చెప్పేసి కూడా మేము వారికి చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏకపక్ష ధోరణితో ఒక రకమైన ఆలోచన, కక్షపూరితమైన ఆలోచన, ఈ ఆలోచన వలనే ఈరోజు 5,500 మంది వీఆర్ఓల భవిష్యత్తు రోడ్డు పాలైంది. వీఆర్ఓలుగా విధులు నిర్వహించిన మేము ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎంతో సేవ చేసినాం. విలువైన ప్రభుత్వ భూములను కాపాడగలిగినాం, ప్రభుత్వ ఆస్తులను కాపాడగలిగినాం. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టినా ప్రజలలోకి తీసుకెళ్లి సంపూర్ణ అమలుకు పాటుపడ్డాం మేము. ఇలాంటి పాటుపడ్డ వీఆర్ఓలను చెడు ఉద్దేశంతో రద్దు చేసి ఈరోజు ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతంకు కారకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఈ మాజీ ముఖ్యమంత్రి విధానాల వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖరీదైన ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. మేము ఎన్నిసార్లు చెప్పాం. గత ప్రభుత్వంలో ఎంతో మంది మంత్రులను కలిశాం, ఉన్నత అధికారులను కలిసినాం, ముఖ్యమంత్రిని కూడా కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆయన మా మాట వినకుండా ఆయన చేసే పని చేశాం. వృత్తిపరంగా తనకంటే ఎక్కువగా ఎదుగుతున్నాడని అక్కసుతో ఓ ఛానల్ జర్నలిస్టుపై మరో ప్రముఖ ఛానల్కు చెందిన వ్యక్తులు దాడి చేశారు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ గూండాగిరికి దిగి అల్వాల్లో విలేకరిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
దాడిలో బాధితుడి అభిలాష్ కుమార్ ముఖం, తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు బాధితుడు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తమకు పోటీగా వస్తే చంపేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు అభిలాష్ కుమార్ తెలిపారు. ప్రాణరక్షణ కోసం పోలీసులను సంప్రదించారని అన్నారు. తనకు వారి నుంచి ప్రాణభయం ఉందని పోలీసులు న్యాయం చేయాలని కోరారు. నిన్న రాత్రి ఏం జరిగిందనంటే అమర్ ఎన్టీవీ అమర్ అల్వాల్ రిపోర్టర్ ఆయన ఏం చేసిందనంటే నాకు కాల్ చేసి మాటలు అనేది జరగడంలో కొద్దిగా ఆర్గ్యుమెంట్ కూడా అయింది. దాంట్లో ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల ఆయన ఏమన్నాడంటే నేను బాలని పిలిచి నిన్ను చంపేసేస్తా, నిన్ను అది చేస్తా, నేను మర్డర్ చేసేస్తానంటే నేను అన్నాను మీరే కాదండి మేము కూడా పిలిపించుకోవచ్చు, కానీ ఎందుకు అంత అవసరం ఏమున్నది, చంపేంత అవసరం ఏమున్నది, ఇక్కడ ఎందుకు చంపడం ఇవన్నీ వచ్చినాయనంటే నా పైన వ్యక్తిగతంగా ఆయన నా ఎదుగుదలను చూసి ఆయనకి ఓర్వలేకపోతున్నాను. ఆయన ఏడుస్తున్నాను నా పైన. అంటే నేను మంచిగా అయిపోతున్నా, నేను కొంచెం పాపులర్ అవుతున్నా, నలుగురు నన్ను చూస్తున్నారు, నలుగురికి నేను మాట్లాడుతున్నానంటే ఆయన ఓర్చుకోలేడు. ఆ వ్యక్తిగతంగా నా పైన ఇవన్నీ చేసి నిన్న నా పైన సూరజ్ యాదవ్, అమర్, మై యాదవ్ వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను బాగా టార్చర్ చేశారండి. ఇవన్నీ దెబ్బలు ఇక్కడ అన్నీ దాకినాయి, ఇక్కడ తలకి దాకింది, కింద వేసి కొట్టి ఏమంటే నేను వేసి మాదిగా అండి, మాదిగా లంజ కొడక నిన్ను నీ జాతి తెలుగుదా ఇవన్నీ చెప్పి ఇట్లా నన్ను దుర్భాషలు ఆడి నా కులం విషయంలో కూడా నన్ను మాట్లాడి నన్ను చాలా హింస పెట్టారండి. రాత్రి అంతా బ్లడ్ అయిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళి నేను ఎమ్మెల్సీ తీసుకొని వచ్చానండి. ఇది ఎమ్మెల్సీ రిపోర్ట్ అండి. హాస్పిటల్ అల్వాల్ పిఎస్లో నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇప్పుడు చూడాలి ఒకసారి సారు వచ్చారు, ఎస్ఐ సార్ వచ్చిన తర్వాత మాట్లాడి దాని మీద ఎలా చర్య తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే నాకు మాత్రం ప్రాణహాని ఉంది, నాకేమైనా జరిగితే మాత్రం వీళ్ళు ముగ్గురే కారణం అండి. అదేతో చెప్పాలి. సూరజ్ యాదవ్, అమర్, మై యాదవ్ లేవండి. మేము బాగానే ఉంటాము, కానీ ఆయన కావాలని నా ఎదుగుదల అనేది చూసి ఆయన తట్టుకోలేక ఇవన్నీ కావాలని నా పైన ఇచ్చేస్తున్నారు. ఇటీవల అయోధ్య రామ మందిరానికి పాదయాత్రగా వెళ్లి రామయ్య దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న యువకులను సికింద్రాబాద్లోని సీతాఫల్ మండి డివిజన్లో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ముదిరాజ్ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కలలు కన్న రామమందిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని యువకులు అన్నారు. అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవడం పూర్వజన్మ ఫలంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ సీనియర్ సిటిజన్ నాయకులు గోవిందు రాములు, మూలా సుదర్శన్, లక్ష్మీనారాయణ, డి సదానంద్, పొట్లకాయల వెంకటేశ్వర్, నీలం శ్రీనివాస్, ఈ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. వివేకానంద నగర్ డివిజన్లోని మెడిష్యూర్ హాస్పిటల్లో నంది బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు సందర్శించారు. రక్తదానం చేయడం వలన మరొకరికి ప్రాణం పోయొచ్చని, ప్రతి 3 నుండి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని అన్నారు. అనంతరం వైద్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావుని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉపాధ్యక్షులు అల్లూరి రామరాజు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్ పాల్గొని విజేతలకు వారికి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. భారత ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఏపీ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం శ్రామిక శక్తిలో నైపుణ్యం అంతరాలను తగ్గించడమే అని ఈవి వేణుగోపాల్ అన్నారు. నైపుణ్యాభివృద్ధి సమగ్ర విధానాన్ని ప్రతిపాదిస్తుంది. స్కిల్ కేప్ స్టడీ పేర్కొన్న లక్ష్యాలు, ప్రయోజనాలు ప్రశంసనీయమైనవని తెలిపారు. అవగాహన సదస్సులో శ్రీ నగేష్, మధుకర్ బాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సంకల్పనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారి ఇద్దరి కన్వర్జెన్స్తో ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఇప్పుడు ఏపీ అండ్ టీఎస్కి మేము ప్రొడక్టివిటీ కౌన్సిల్గా మార్పు చెంది ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సర కాలం నుండి ఇక్కడ తెలంగాణలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన స్కిల్ గ్యాప్ అనాలిసిస్ అని ఒక స్కిల్ గ్యాప్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. దానిలో దాదాపు 30,000 ఇండస్ట్రీస్లో ఫ్యూచర్ రెవెన్యూస్ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, తర్వాత వాటినన్నింటి కూడా 32 సెక్టార్స్ ఏవైతే స్కిల్ సెక్టార్స్ ఉన్నాయో
వాటిలో మనకు తెలంగాణలో ఉన్న 18 ప్రీడామినెంట్ సెక్టార్స్లో వివిధ ఇండస్ట్రీస్కి వెళ్ళి వాటి యొక్క అవసరాలను కనుక్కొని అలాగే ఒక 25,000 మంది యువతని తెలంగాణలో ఉన్న అన్ని మండలాలు దాదాపు 11,500 విలేజెస్ కవర్ చేస్తూ స్టూడెంట్స్ యొక్క ఆస్పిరేషన్స్, స్టూడెంట్స్ యొక్క వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, నిరుద్యోగులు ఏం కావాలనుకుంటున్నారు, తర్వాత వారికి ఉన్న సాధక బాధకాలు ఏంటి, సపోజ్ అక్కడ ఆ విలేజ్లో లేని ఉద్యోగ అవకాశాన్ని అక్కడ అతనికి స్కిల్ ఉండి మైగ్రేషన్ చెందినప్పుడు అతనికి వచ్చే అవకాశాలు ఏమున్నాయి, మైగ్రేషన్లో ఫస్ట్ మంత్లో జరుగుతున్న సర్వైవల్ ప్రాబ్లంకి ఒక మైగ్రేషన్ సెంటర్స్ కూడా ప్రపోజ్ చేయాలని లేబర్ డిపార్ట్మెంట్ మరియు ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జస్టిస్ శ్రీ ఈవీవి వేణుగోపాల్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. మరియు అలాగే జాయింట్ డైరెక్టర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ నుంచి ఈరోజు